చేసుకోలేకో చేయలేకో మాకు అవసరం అయ్యి అడుగుంటే సరే ఒక కంపెనీ ఫోన్ చేయండి ఏదో ఒక మాట్లాడు. ఇప్పుడు నేను ఏ కంపెనీ రిఫండ్ తీసుకోలేదు సార్ దాని నామచరం అంటే కొంచెం చెప్పండి చదువుకుంటా. సార్ 15 days రిఫండ్ ఏ కంపెనీ ఉంటుంది సార్. మీకు 27 ఒకవేళ ఇవ్వకపోతే ఇంకా నెగటివ్ తీసుకున్న నాకు ప్రాబ్లం లేదు సార్. నాకు అంత తీరు సార్, నాకు ఉన్న కమిట్మెంట్స్ నాకు అమౌంట్ నాకు పే చేశాను, మీకు ఇంత వరకు రిఫండ్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నాకు నేను కేసుగా నేర్చుకోవాలని చెప్పి నేను రాసిస్తాను లెటర్. పేరెంట్స్ కోసం ఇంట్లో డిపెండ్ చేస్తాను కానీ ఇంట్లో వెళ్ళించాలని లేదు సార్. ఇంకా రోజులు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతే ఏముంది, వెళ్ళి అక్కడ కూర్చుంటాం. మీరు వెళ్తే నాకేం సంబంధం? అది చెప్తున్నాను కాదు, అడ్డంగా మాట్లాడి ఏదైనా చేసుకోవాలంటే మీరు వెళ్ళిపోతే నాకేం? అంతే సార్ చెప్తున్నాను. అదే మీరు అర్థం మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. నాకు ఆ తలనొప్పి అవసరం లేదు, నాకు అంత ఓపిక లేదని చెప్తున్నా. మీకు లీగల్ కేసు వేసి నోటీస్ వెళ్ళిందా, లాయర్ ఏమైనా ఇచ్చేస్తున్నాడా, పోలీసు వాడు వెళ్ళాడా, ఈ ఎంక్వైరీ కాదు చెప్తున్నా. మీరు కాదు, మీరు లీగల్ కేసు పెట్టుకోమన్నారు కదా, నేను ఇవన్నీ ఫాలో చేసుకోలేను. ఎవరికున్న పనులు ఆడుకుంటాయి, ఎవరికి వచ్చేది ఆడుకు ఉంటుంది. దీనికోసం నేను 10 మంది దగ్గరికి వెళ్ళి అసలు ఫస్ట్ నుంచి చేసిందే కరెక్ట్గా లేదు. మేము యాక్చువల్లీ ఏంటంటే కళ్ళు మూసుకుపోయి ఇంకా చేద్దాం కలిసి చేద్దాం అది చేద్దాం ఒక్క తోడుగా అనుకున్నాం. దాన్ని మీరు బాగా యూజ్ చేసుకున్నారు, క్యాష్ చేసుకున్నారు. కనీసం క్యాష్ చేసుకుంటే చేసుకున్నారు. సర్వీస్ అనే ఇచ్చి ఉండాలి కదా, సర్వీస్ అనే ఇచ్చి ఉండాలి కదా. పని సరే, అది మీరు ఇంకో రకంగా చేసుకోండి, వేరే ఏదో రకంగా చేసుకోండి, కాదు తప్పు కాదు. ఒక డబ్బు పెట్టి బిజినెస్ చేయడంలో తప్పు లేదు. కానీ మీరు అదే విధంగా సర్వీస్ ఇచ్చినట్టయితే ఈరోజు ఈ సిచ్యువేషన్ ఎవరికి ఉండేది కాదు. నేను మీరు సార్ 3.5 స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి ఇక్కడ అమౌంట్ ప్రాబ్లం అవుతుంది అనేసి 1 lakh తీసుకొని ఇది ఇస్తాను చెప్పాను అమౌంట్. అతను నాకు ఎంత ప్రాబ్లం చేశారు చూపిస్తాను, మీకు అతను చూపిస్తాను. మెయింటైన్ చేసుకోగలిగితే అర్థం కాలేండి ఏమన్నారు. మీకు 3.5 lakhs ఉంది కదా మొత్తం పెట్టమని చెప్పాను. దానిలో ఏమన్నా మీరు సార్ వేరే అమౌంట్ చాలా ఉంది, మీ దగ్గర అమౌంట్ ఏంటి సార్? 2.75 చేయాలి. 75 వచ్చేసరికి మీరు పెట్టున్నారా అని చెప్పారు. అది కాదు సార్, సార్ విషయం అంటారా, అది వర్చువల్ బ్యాలెన్స్ అయి ఉండొచ్చేమోగా. ఇప్పుడు పాత తోపున్న ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఏం సార్, ఆగస్ట్ నెలలో ఒకరోజు పనిచేసింది, డబ్బులు మొత్తం మీ దగ్గర ఉండి హ్యాపీ. నేను నెంబర్ వన్లో ఫర్ డే 2 lakhs చేసేవాడిని, ఫర్ డే నిజం 2 lakhs చేసేవాడిని. ఒకేసారి మీరు 2000 నాకు వచ్చి నాకు నెలకు వచ్చేసరికి 60-70 రూపాయల ఇన్కమ్ని అంటే అప్పుడు వస్తుంది కాదట్లా. దానివల్ల ఇలా ఆగిపోయింది. ఆ ఇంట్రెస్ట్ లాసు, మొత్తం లాసు. మెయిన్ అన్నీ స్టార్ట్ అయింది మంది. అప్పటి నుంచి మొత్తం లాసే నాకు. ఒకరోజు పనిచేసి 4 రోజులు పనిచేయదు, రాత్రి 9 అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బాగుందని వాడుకున్నాము, ఆయన కమిషన్ ఎక్కువ ఇస్తున్నారని మందే తప్పు ఉంది. కానీ తప్పంత మందే అన్న, నాదే సార్ తప్పు. 100% వీళ్ళెవ్వరిది కాదు పాపం, నాదే. అది దాని పేరేంటి OLXలోన అది చూసింది నేను, చూసి ఆ తప్పంతా ఎవరిది కాదు. హైదరాబాద్ వచ్చింది నేను, నా వల్ల అందరిని ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఈయన్ని ఇబ్బంది పెట్టా, అన్నయ్య రమేష్ అన్న ఇబ్బంది పెట్టా, లక్ష్మణ్ని ఇబ్బంది పెట్టా, నా వల్ల 4 సఫర్ అవుతున్నారు. నేనే చేసింది మొత్తం, నేనే చేసింది. నాకు దురాశ ఒకటి ఉంది కదా, ఆ దురాశ వల్ల మొత్తం జరిగిపోయింది ఇట్లాగా. ఎవరనేది ప్రయోజనం ఉంది, దాన్ని మీరు క్యాష్ చేసుకున్నారు. ఇంక రావనే కదా మీరు అయిపోయింది సార్. నాకు ఎప్పుడూ అనిపించలేదు సార్, మొన్న మాత్రం నాకు బాగా అనిపించింది. ఎందుకంటే దానికి ముందు రోజు నేను బ్యాంకు పండగ రోజు కరెక్ట్గా పండగ రోజు ఎన్నిసార్లు ఫోన్ చేశారు మీరు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. నేను అయిందా సార్ నా ఫోన్ మధ్యలో వర్షం పడి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను. ఆ రమేష్ అన్నయ్య కాల్ చేశారు, విజయ్ అన్నయ్య కాల్ చేశారు, చెప్తున్నా మామూలు చెప్తున్నాను.
విజయనే కాల్ చేశాను వర్షం సేపు. కానీ మళ్ళీ వెళ్ళాను నేను, వర్షం తగ్గి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళా, అవుద్దేమో అని లేదు. తర్వాత రోజు పొద్దున్న వెళ్ళిపోయి బ్యాంకులో పొద్దున కూడా ఫోన్ చేశాను 10ంటికి, సార్ అయిందా అని చెప్పేసి. మీరు ఇలా అయిపోతుందని తెలుస్తుంటే అసలు మాకు అంత ఇబ్బంది పెట్టి కాదు కదా. అప్పుడు రిటైలర్ దగ్గర ఒకళ్ళ దగ్గర 5,000 అంత ఉంటే తీసుకొని చెప్పి అట్టుకొని వెళ్ళేది చెప్పేసాను, కంపల్సరీ వస్తుంది అని చెప్పి రిటైల్ దగ్గర తీసి మళ్ళీ రమేష్ అన్నయ్యకి 15,000 ఇచ్చారని చెప్పి 15,000 రమేష్ అన్నయ్యకి ఇచ్చేసి రిటైల్ దగ్గర తీసిన. ఆ రిటైలర్కి ఇప్పుడు దాకా 5,000 ఇవ్వాలి నేను, ఏం లేకుండా పోయింది మీరు చేసిన పని నాకు. సార్ దాంట్లో తీయొద్దు, మీరు ఫ్యాన్ చెప్పేసి దాంట్లో తీయొద్దు, ఇది 1,50,000 అలా ఉంచేసి దాంట్లో 20,000 తీ, మాకు ప్రాబ్లం అవుద్ది అని చెప్పి తీయకుండా ఉంటావా అంటే. మీరు ఒకసారి ఫోన్ ఎత్తి, లేదు సోమవారం ఇటు పరిస్థితులు మనం అయిపోతుంది, ఇటు పరిస్థితి సోమవారం నేను మీకు సర్వీస్ ఇస్తాను అని చెప్పి మేము తీయకుండా ఉంటావా చెప్పండి. ఇన్నిసార్లు చెప్పారు అన్నయ్యకి, ఏమన్నా ఎప్పుడన్నా కానీ మీకు చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఫాలో అయ్యాం కానీ ఇప్పుడు ఎన్నిసార్లు డబ్బులు వేసాం కానీ.